హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరిమళ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు మన వీడియోలో మెత్తని దూది లాంటి ఇడ్లీలు ఎలా రెడీ చేస్తారో చూసేద్దామండి మన వీడియోలో. అయితే మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టి మన ఛానల్ని, పరిమళ వ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకోనండి. మనము ఇలాగా పప్పు మనకు సరిపడా ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో అంత క్వాంటిటీ తీసుకుని మనము ఒక గిన్నెలోకి నానబెట్టుకోవాలండి. ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి. ఇడ్లీ రవ్వ వేసుకున్న తర్వాత 3-4 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇలాగా ఇప్పుడు మనం గ్రైండర్ అండి, లేదంటే మిక్సీలోనే వేసుకోవచ్చు. నాకైతే నేను గ్రైండర్లో వేసుకున్నాను. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను గ్రైండర్లో వేసుకున్నాను. వేసుకుని మధ్యలో మనం పప్పు మెత్తగా అయ్యిందా లేదా అనేది కూడా మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇవన్నీ చూడండి, చాలా స్మూత్గా, చాలా మెత్తగా నలిగిపోయింది పిండి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి మనం పిండిని సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మినపపిండిలోకి రవ్వ వేసుకుందామండి. ఇదిగోండి చూపిస్తున్నట్టుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి ఇడ్లీ రవ్వ. ఆ ఇడ్లీ రవ్వని ఇలా ఉండల కింద తీసుకుంటూ కొంచెం వాటర్ లేకుండా పిండుకిని మనం మినపపిండిలోకి వేసుకోవాలండి. మొత్తం అంతా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మినపపిండిలోకి మొత్తం అంతా కూడా రవ్వని ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం రవ్వ మినపపిండి కూడా మొత్తం కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని మనకి ఎంతైతే పొద్దుటికి మనకి ఇడ్లీకి ఎంత కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకుని సపరేట్గా పెట్టుకోవాలండి. కత్తమది మనం ఫ్రిడ్జ్లోకి స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే కనుకండి నైట్ కొంచెం ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. మనం ఇడ్లీ వేసుకోవడానికి రేగులు ఉంటాయి కదండి, ఇదిగోండి. అయితే నూనె అయినా రాసుకోవచ్చండి, లేదంటే కనుక నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకుని ఇలాగా రేగులన్నిటికి కూడా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఇడ్లీ పిండి ఉంది కదండి, మొత్తం ఇడ్లీ పిండి ఇలా శుభ్రంగా కలిసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లోకి కొంచెం తీసుకుంటూ ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం వేసుకోవాలండి. ఆ 3 రేకులు ఇలా వరుసగా పెట్టుకుని వేడి నీళ్ళతో ఉన్నటువంటి ఇడ్లీ పాత్రలో ఇలా పెట్టుకునండి మనం ఇడ్లీని ఉడకనిచ్చుకోవాలండి. ఒక 15 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయండి, ఉడికిపోయినాయి. చూడండి ఇడ్లీలు ఎంత స్మూత్గా ఎంత బాగున్నాయో.
మనం ఒక ప్లేట్ తీసుకుని ఇడ్లీలు ఒక్కొక్కటి ఇలా తీసుకుని పక్కన పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పల్లీల చట్నీ కూడా వేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి ఇడ్లీలు పల్లీల చట్నీ రెడీ. ఇడ్లీలోకండి పల్లీల చట్నీ అయితే చాలా బాగుంటుంది.